పశ్చిమ బంగాల్లో ఎన్నికల వేడి పీక్స్లో ఉంది. మరికొద్ది గంటల్లో కోల్కతాతో సహా దక్షిణ బెంగాల్లోని 142 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ జరగబోతోంది. మొదటి విడత జరిగిన పోలింగ్లో అక్కడక్కడ ఘర్షణలు జరగడంతో రెండో విడత పోలింగ్పై ఎలక్షన్ కమిషన్ సీరియస్గా దృష్టి సారించింది. పోలింగ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండేందుకు ఈసీ యూపీ కేడర్ చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ అజయ్ పాల్ శర్మను రంగంలోకి దింపింది. ఈయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా యోగి ఆదిత్యనాథ్ పాలనలో సింగంగా పేరుంది. పశ్చిమ బంగాల్లోని అత్యంత పెద్దదైన దక్షిణ 24 పరగణాల జిల్లాకు అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడుగా నియమించింది. అయితే ఇప్పుడు ఆ ఎన్నికల అధికారి తీవ్ర వివాదాస్పదంగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. డైరెక్ట్గా తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఇళ్లకు వెళ్ళి మరీ ఆయన బెదిరించిన తీరుపై అటు విపక్షాలతో పాటు టీఎంసీ నేతలు విమర్శలు చేస్తున్నారు. आसपास के जितने भी लोग हैं अच्छी तरह से समझ लें कि अगर किसी ने बदमाशी करी तो उनका कायदे से इलाज किया जाएगा। फिर अगर कहीं से खबर आ गई कि किसी ने कोई खुराफात करने की, किसी को परेशान करने की कोशिश की है तो फिर उसकी खबर फिर अच्छे से लेंगे हम। ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से। ये बार बार जो खबरें आ रही है कि उसके लोग धमका रहे हैं तो फिर अच्छे से खबर लेंगे, फिर बाद में रोना पछताना मत। एक महीना हो गया कि नहीं? नहीं सर मेरा तो बात यहाँ पे नहीं है ना सर। आपका घर कहीं हो? आप एफएसटी तो यही एरिया ना? ये तो यहीं कर रहे हो ना, तो आपको एरिया पे एफएसटी का यही एरिया ना? ये जहांगीर खान का घर कौन सा है? उसके अंदर शर्म आनी चाहिए तुम लोगों को। शर्म मैं बता रहा हूँ हल्के में ले रहे हो ना। केसेस सबके खिलाफ रजिस्टर होंगे, जाएंगे सीबीआई को इन्वेस्टिगेशन दौड़ते रहना थोड़ा जल्दी। చూశారుగా ఈ ఎన్నికల అధికారి అజయ్ పాల్ శర్మ తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ఎలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి డాక్టర్ అజయ్ పాల్ ఏకంగా మమతా బెనర్జీకి మేనల్లుడైన అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఫాల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ను ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు. జహంగీర్ ఖాన్ మద్దతుదారులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, ఓటర్లను బెదిరిస్తే ఎంత పెద్ద గుండానైనా వదలను, తర్వాత బాధపడకండి, ఏడ్చినా లాభం లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఐపీఎస్ అధికారి వార్నింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అజయ్ పాల్ శర్మ తీరుపై కొంతమంది విపక్ష రాజకీయ నాయకులు, కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏకంగా అభ్యర్థి ఇంటికెళ్ళి బెదిరించడం ఏంటంటూ అజయ్ పాల్ శర్మ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీఎంసీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ పక్షపాతంగా బీజేపీ యోగి స్టైల్ను బెంగాల్లో రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇది సాధారణ ఎన్నికల వివాదం కాదని, ఉత్తరప్రదేశ్ వర్సెస్ పశ్చిమ బెంగాల్ పోలీసింగ్ స్టైల్ అంటూ, కేంద్రం వర్సెస్ రాష్ట్రం అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎన్నికల సమయంలో ఓటర్ బెదిరింపులు అరికట్టడానికి ఇలాంటి అధికారులను నియమించడం ఎన్నికల సంఘం బాధ్యత అంటూ వెనుకేసుకొస్తున్నారు. దురందర్ పోలీస్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఏదేమైనా ఐపీఎస్ అధికారి తీరు ఇప్పుడు కొంత వివాదాస్పదంగా, అలాగే చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ అజయ్ పాల్ శర్మ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా. ఆయన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ 2011 బ్యాచ్కు చెందిన అధికారి. పోలీస్ శాఖలో అత్యంత సమర్థుడిగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరొందారు అజయ్ పాల్. అయితే స్థానిక అభ్యర్థి ఓటర్లను బెదిరించడంతో నేరుగా అతని ఇంటికి వెళ్ళి అతను వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. పశ్చిమ బంగాల్లో జరిగిన మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రెండో విడత ఎలాంటి అల్లర్లు జరగకుండా ఈసీ ఇప్పుడు ఈ అధికారిని నియమించడంతో సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు, అలాగే నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా ఆయనకు సంబంధించిన కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈసీ ఈ అధికారిని నియమించడం పట్ల బెంగాల్లో ఎన్నికల తీరు ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కసారి కామెంట్ చేయండి. అంతే కదా.